నమస్కారం. పెద్ది పోస్ట్ పోన్ అంటున్నారు. మరేంటి పరిస్థితి? పెద్ద పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదమ్మా. ఎలాగంటే జూన్ 4 కన్ఫర్మ్. ఆల్రెడీ ప్రమోషన్స్ నిమిత్తం కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నారు, భోపాల్‌లో చేశారు, బెంగుళూరులో చేశారు, హైదరాబాద్‌లో ఒక ఈవెంట్ అయింది. అన్ని ప్రమోషన్స్ చాలా ఎక్కువగా అవుతున్నాయి. అంటే వాళ్ళు ఎంత లెవెల్‌లో అంటే ఎప్పుడైతే మే 18న ట్రైలర్ వచ్చిందో, ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు కూడా ఏదో ఒక ప్రమోషన్స్ అవుతున్నాయి. అటు రామ్ చరణ్ గారి ఇంటర్వ్యూ గానీ, జగపతి బాబు గారు గానీ, బుచ్చిబాబు, సానా ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా చాలా సినిమాని ఎంతవరకు ప్రమోట్ చేయాలో అంతవరకు ప్రమోట్ చేసే విధంగా సినిమా ప్రమోషన్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో మళ్ళీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక రూమరే తప్ప అది రూమర్ అయితే కాదు. వాళ్ళైతే ఏం చెప్పలేదు అఫీషియల్‌గా. ఎందుకంటే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం కొంతమంది ఎందుకు క్రియేట్ చేస్తున్నారంటే థియేటర్‌లో లేదా ఎగ్జిబిటర్‌లో లేదా డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఉన్న సందిగ్ధత వల్ల కొంతమంది అలాగ అంటున్నారేమో కానీ అది కూడా సమసిపోయిందండి. నిన్న కాక మొన్న మెగాస్టార్ చిరంజీవి గారిని కొంతమంది ఎగ్జిబిటర్లు వెళ్ళి కలిసి దాని తగ్గట్టుగా సాల్వ్ చేసుకున్నారు. పర్సంటేజ్ ప్రకారమే థియేటర్లు రన్ చేసే విధంగా కూడా మాట్లాడుకున్నారు. అది కంక్లూడ్ అయిపోయింది ఆ టాపిక్. దానివల్ల ఏంటంటే పోస్ట్‌పోన్ అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఒక పక్క నుంచి. ప్రమోషన్స్ కూడా ఇంక ఎండింగ్కి వచ్చినాయి. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమన్నా ఉంటే బాకీ ఉంటుంది. అదొక్కటి తప్ప మిగిలిన ప్రమోషన్లు అన్నీ కూడా అన్ని స్టేట్లోనూ, ఒక తమిళనాడులో ఉంది ఇంకాను, అదొక్కటి తప్ప మిగిలిన ప్రమోషన్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఆ విధంగా ఏంటంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అమ్మ, అందులో నో డౌట్. ఎందుకంటే ఇది చాలామంది ఆ ఇంటర్వ్యూలో చెప్పే కొంతమంది అభిప్రాయాలు ఎలాగున్నాయంటే రామ్ చరణ్ గారికి మళ్ళీ ఒక నేషనల్ అవార్డు వస్తుందని చెప్తున్నారు. అలాగే ఇంకోటి ఏంటంటే అది ఒక సినిమా కింద చూడకండి మీరు, అదొక పోరాట యోధుడి, మల్ల యోధుడి జీవిత కథ అది. దాన్ని ఏంటంటే ఒక సినిమా కాదు, ఒక సినిమా కింద తీయలేదు, ఒక జీవితం అది తప్పనిసరిగా అందరూ చూడవలసిందిగా అని చాలామంది ఇంటర్వ్యూలకు వచ్చిన వాళ్ళు చెప్పడం మనం చూసాం. ఏదేమైనా సరే ఒక గొప్ప సినిమా తీశారు అన్న అనుభూతి అయితే మొన్న ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఉంది. అలాగే కొన్ని సీన్స్ వాళ్ళ ప్రమోషన్లో కొంతమంది నటులు చెప్పేదాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. సరే ఏదేమైనా సరే నేనైతే జూన్ 4 అయితే వాయిదా పడే అవకాశం లేదమ్మా. అది గొప్ప సినిమా అనటంలో మరి సందేహం లేదు. జూన్ 3 మనకి ప్రీమియర్స్ పడుతున్నాయి. ప్రీమియర్స్తో దాని జాతకం ఎలాగుంటుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇరగదీస్తుంది అనటంలో నాకు సందేహం లేదు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్ కానీ, ఆ సాంగ్స్ కానీ, వాటన్నిటిని చూస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలోనే ఉన్నాయమ్మా. ప్రతి ఒక్కళ్ళు అంటే ఇంతకుముందు రామ్ చరణ్ గారి సినిమా ఇంతలా ప్రమోట్ చేసిన సినిమా లేదు. ఇది రామ్ చరణ్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అంతకుముందు ఏంటంటే మామూలుగా చేసేవారు, ఆయన స్వయంగా వెళ్ళి ప్రమోట్ చేసిన సందర్భాలు తక్కువ. కానీ ఏంటంటే ఈ సినిమాకి స్వయంగా అంటే హీరో జాన్వీ కపూర్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, జగపతి బాబు గారు కానీ, బోమన్ ఇరానీ గారు కానీ, బుచ్చిబాబు, సానా, ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు మెయిన్ కోర్ యూనిట్ అంతా కూడా వెళ్ళి ప్రచారం చేయటం, వాళ్ళ సినిమాకి ఎంతవరకు హైప్ తీసుకురావాలో అంతవరకు హైప్ తీసుకొచ్చారు. అది గొప్ప హైప్లో ఉందంటంలో సందేహం లేదు. ఎక్స్ట్రాడినరీ సినిమా అవుతుంది, అందులో నో డౌట్ అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. పెద్ది మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందేమో అని అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అలాంటి అపోహలు పెట్టుకోకండి. ఖచ్చితంగా పెద్ది 4వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఓ అద్భుతమైన విజయాన్ని సాధించి తెలుగు సినిమా చరిత్రను రాయిపోతుంది. ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. పెద్ది ఏం పోస్ట్ పోన్ అవ్వట్లేదు, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. మనందరినీ అలరించి ఆకాశం అంత ఎదిగి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, థియేటర్లకు సంబంధించి ఒక చిన్న ఇష్యూ అనేది కూడా రన్ అవుతుంది. సో ఈ కొట్లాటలలో మళ్ళీ పెద్దని పోస్ట్ పోన్ చేస్తారేమో అని అంటున్నారు. అయ్యే అవకాశం ఉండదండి. ఇక అందులోని మెగా హీరో సినిమా, రామ్ చరణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆంధ్రాలో ఎలాంటి ఇష్యూ ఉండవు. ఒకవేళ తెలంగాణలో ఉన్నా చిరంజీవి గారు వచ్చి క్లియర్ చేసేస్తారు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. బ్రహ్మాండంగా అద్భుతంగా రిలీజ్ చేసి ఆ సినిమా మన తెలుగు సినిమా డైరెక్టరు ఏ స్థాయికి వెళ్తున్నారో ఇప్పుడు మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అంతకంటే గొప్ప స్థాయికి వెళ్ళి ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పి నమ్ముతున్నాం. రాస్కెల్స్ ఎప్పుడు రాష్ట్రంలో ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఆ రాస్కెల్స్ గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ఎప్పుడైనా ఒకడు బాగుపడాలి, ఒకడు బాగుండాలి, ఒకడు ఆనందంగా ఉండాలి, అద్భుతంగా ఉండాలని ఆలోచించేవాడే మనిషి. ఎప్పుడు కూడా ఒకరి మీద విషం చిమ్ముతూ ఒకరు నాశనం అయిపోవాలని కోరుకునేవాడు మనిషే కాదు. అలాంటి రాస్కెల్స్ గురించి పట్టించుకోం మేము. ఎందుకంటే మేము స్వచ్ఛమైనటువంటి ప్రేమతో
అందరినీ అభిమానించే వ్యక్తులుగా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా అద్భుతంగా పర్సనాలిటీస్ వాళ్ళు. అలాంటి పర్సనాలిటీస్ మీద విషయం చూపుతున్నారంటే ఎవడైతే విషయం చూపుతాడో నాశనం అయిపోవడం తప్ప. పెద్ది అనే సినిమా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి పేరు తీసుకొచ్చేటటువంటి సినిమా. అది పాన్ ఇండియా మూవీ కాదు, ఫ్యాన్ వరల్డ్ సినిమాగా నిలబడుతుంది. ఒకసారి రాసి పెట్టుకోండి. ఎందుకంటే బుచ్చిబాబు గారు సన్నగుంటాడు, చాలా మంచి హిట్ కొడతాడు. ఇది మాత్రం గ్యారంటీ. రాసి పెట్టుకోండి. 4వ తారీఖు పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగు సినిమా చరిత్రను రాయబోతుంది. ఏం చేంజ్ అప్పుడు కూడా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా మరి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి మిస్ అవుతుంటుందండి. కాదనను ప్రతిసారి మిస్ అవుతే మనిషి సక్సెస్ ఎప్పుడు సాధించాలి? అది ఏదో ఒకసారి మిస్ అయిందని చెప్పి మొత్తం మిస్ అవుతూ ఉంటుంది అంటే అలాగంటే రాజకీయ నాయకులు ఒకసారి ఓడిపోతాడు, ఇంక రాడు, రాజకీయాల్లో రాకూడదు. అదంతా ఊహం కాదు. సినిమా అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఎంత సూపర్ సినిమా చేసినా సరే అది ఫ్లాప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందని ఒక సినిమా ఫ్లాప్ రెండో సినిమా ఫ్లాప్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఖచ్చితంగా బుచ్చిబాబు గారు హిస్టరీ చూసుకుంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి కూడా, అసోసియేట్గా ఉన్నప్పటి నుంచి కూడా, కో డైరెక్టర్గా మారినప్పటి నుంచి కూడా, మొన్న సినిమా తీసే వరకు కూడా ఆయన ఆలోచన ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఒక అద్భుతమైన ఆలోచన ఉంటుంది, ఒక అద్భుతమైన మ్యానరిజం ఉంటుంది. ఆ మ్యానరిజంతోనే ఆ సినిమా సూపర్ సెన్సేషనల్ హిట్ అవుతూ ఉంటుంది. అలాగే రంగస్థలం కానీ చూసుకుంటున్నాం. ఆయన రంగస్థలంలో కూడా పనిచేశారు. ఆయన ఉప్పెన సెన్సేషనల్ హిట్ కొట్టాడు. ఇది వరల్డ్ హిట్ కొట్టబోతున్నాడు. రాసి పెట్టుకోండి.